మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరమ గీతము అనే పుస్తక ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. చాలా సంగతులు మనం వివరించుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకములో వ్రాయబడిన ప్రాముఖ్యమైన ఆయా సందర్భాలలో ఉన్న లేఖనాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి పరమగీతం అనే ఈ పుస్తకములో నుండి దినం 4వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యాన భాగముగా మనం పరిశీలన చేద్దాం. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలముల వలె కనబడుచున్నవి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరమగీత పుస్తకములో ఉన్న ఇద్దరు వ్యక్తులను గూర్చిన సంభాషణ మనం వింటూ ఉన్నాం. ఎవరు వారు అమ్మా? ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? పురుషులు. ఈ పుస్తకములో ఉన్న ప్రముఖ పాత్రలు కలిగి ఉన్న ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఒకరు సొలొమోను, రెండు షూలమితి. మరి ఆత్మీయంగా సొలొమోను ఎవరికి గుర్తుగా ఉన్నారు? వరుడైన యేసు ప్రభువుకు. షూలమితి ఎవరు గుర్తుగా ఉన్నది? వధువైన సంఘమునకు గుర్తుగా ఉన్నది. సరే, 4వ అధ్యాయం వచ్చేసరికి వరుడైన సొలొమోను లేక వరుడైన ప్రభు వధువైన సంఘాన్ని ఉద్దేశించి సంభాషణ ఎలా ఉందంటే, ఆయన అంటాడు, ఈ సంఘమును వర్ణిస్తూ ఉన్నాడు. ఈ సంఘమును వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆమె కన్నుల గురించి చెప్పాడు, ఆమె తల వెంట్రుల గురించి వర్ణించాడు, ఆమె పళ్ళు వరసను గురించి వర్ణించాడు, ఆమె పళ్ళు. ప్రియులారా, ఆమె పెదవులను గురించి వర్ణించాడు, ఆమె నోరుని గురించి వర్ణించాడు, ఆమె కణతల గురించి వర్ణించాడు, ఆమె కుచెములను గురించి వర్ణించాడు. 7 విధాలుగా సాగింది ఈ ప్రియురాలిని యొక్క వర్ణన వర్ణిస్తూ, టాప్ టు బాటం, తల మొదలుకొని పాదాల వరకు ఆమెను అణువణువున పోలుస్తూ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విషయాన్ని బోధిస్తూ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే ఆమె పెదవులు. 3వ వచనాన్ని మరి 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి పెదవులు ఉన్నాయి, రెండవది నోరుంది, మూడవది మరి కణతలు ఉన్నాయి. ఈ వచనములో ఈరోజు పెదవులను గురించి జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం మొదటి పై లైన్ మనం చదువుదాం. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. చూడండి, ఈమె పెదవులు లిప్స్ ఎలా ఉన్నాయట? ఎర్రని దారమును పోలి ఉన్నాయి. ప్రియులారా, వర్ణిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె యొక్క లిప్స్ ఎలా ఉన్నాయట? మరి లైక్ థ్రెడ్ ఆఫ్ స్కార్లెట్ అని వ్రాయబడింది. అంటే స్కార్లెట్ అనగా ప్రకాశవంతమైన ఎరుపు. ఒక మాటలో చెప్పాలంటే మన తెలుగు భాషలో సింధూరం కంటే ఎరుపు. సింధూరం ఎలా ఉంటుందో చూసారు ఎప్పుడైనా? గమనించండి, చాలా ఎర్రగా, చాలా బ్రైట్గా కనబడుతుంది. ప్రియులారా, గమనించండి. ప్రియులారా, నూలు అనగా దారం, ఎర్రని దారములాగా ఉన్నాయి. చాలా సందర్భాల్లో చూడండి, కొంతమంది పెదవులు ఎర్రని దొండ పండులాగా ఉంటాయి. ఎలాగుంటాయి? దొండ పండులాగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పవసరం లేదు, ఈరోజు అందరూ కూడా లిప్స్టిక్ వేసేస్తున్నారు ఎర్రగా ఉండాలని. ఏం వేస్తున్నారమ్మా ఆడవాళ్ళు?
లిప్స్టిక్ వేస్తా ఉన్నారు. ఈమె లిప్స్టిక్ వేయలేదు, సహజంగానే ఈమె పెదాలు ఎలాగున్నాయి? ఎర్రగా ఉన్నాయి. ప్రియులారా గమనించండి, ఎరుపు అనేది ప్రేమను, పరిశుద్ధతను, రక్షణను సూచిస్తున్నాయని బైబిల్ భక్తులు చెప్తూ ఉన్నారు. ఈ రెడ్ కలర్ దేన్ని సూచిస్తుందట అమ్మా? ప్రేమ, పరిశుద్ధత, రక్షణ అనే అనుభవాలు గుర్తుగా ఉన్నాయి. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రియులారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు 10వ తెగులు సంహారక దూతను పంపినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మరి తొలి సంతతి జ్యేష్ఠ సంతానం అంతా వెళ్ళి చనిపోయారు. ఏ ఇంటిలోనైతే గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాల మీద ఎర్రగా ఉందో ఆ ద్వారబంధాల లోపలికి ఎవరు వెళ్ళకపోయాడు? సంహారక దూత వెళ్ళకపోయాడు. ఎర్రని గొర్రెపిల్ల రక్తం ఆ ఇంట్లో ఉన్న వారిని కాపాడింది. ప్రియులారా గమనించండి, రక్తం రక్షిస్తూ ఉంది ఇక్కడ. ప్రియులారా అలాగే మరి యెహోషువ కాలములో ప్రియులారా మన పితరులు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్తున్నప్పుడు వారు ఎరుకో పట్టణానికి వచ్చేసరికి ఎరుకోలో ఇద్దరు మరి ఆ యొక్క గూఢచారులను పంపించినప్పుడు వారిరువురిని ఆ రాజు గూఢచారులు వచ్చారని తెలుసుకొని వారిని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఎరుకో గోడ పైన ఒక ప్రాకారం మీద ఒక స్త్రీ, ఆమె పేరు రాహాబు, ఈ గూఢచారులను కాపాడింది. అందుకు మరి ఆ మంది మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యార్దాను నదుల్ని పాయలు చేశాడు, మరి శత్రువు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేశాడు, అంత శక్తి కలిగిన వాడు ఖచ్చితంగా ఈ ఎరుకో పట్టణాన్ని మీకు అందిస్తాడు, కనుక నేను మిమ్మల్ని కాపాడాను కనుక మీరు నన్ను నా ఇంటి వారిని ఏం చేయాలి? కాపాడాలి ఈ పట్టణం తగలబెట్టినప్పుడు అని ఆమె వడంబడిక చేసుకున్నప్పుడు వారు అంటారు, అయితే నీ ఇంటి వారిని మేము కాపాడాలంటే ఒక ఎర్రని తొగరి దారాన్ని కిటికీకి గుర్తుగా ఈ అందరింటి నాశనం చేసిన ఈ తొగర దారం కట్టిన ఇల్లును మేము ఏం చేయం? నాశనం చేయము. అందు గుర్తుగా ఎర్రని తొగర దారం ఆ కిటికీకి కట్టమని చెప్పారు అక్కడికి వచ్చినటువంటి గూఢచారులు. ప్రియులారా సరిగా అలాగే జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఆ ప్రాకారం మీద ఎర్రని తొగర దారాన్ని చూచి ఆ రాహాబు, ఆమె వేశ్య ఒకప్పుడు, అలాంటి ఆవిడ ఆ దారమును బట్టి, ఆ ఎర్రని తొగర దారాన్ని బట్టి ఆ ఇంటి వారిని ఏం చేశారట? చంపకుండా కాపాడారు. ప్రియులారా గమనించండి, ఏది ఏమైనా చూద్దాము లేఖనాలు. యెహోషువ గ్రంథము ఈ రెండు విషయాలు 2వ అధ్యాయము 18వ వచనములోనూ చదవద్దు కానీ, అలాగే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనములో ఉన్నాయి ఈ రాహాబు రక్షణను గురించిన ఆ చరిత్ర. నిర్గమాకాండం 12వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలలో ఆ యొక్క గొర్రె పిల్ల ఎర్రని రక్తమును బట్టి ఆ సంహారకం నుండి వారు రక్షించబడ్డారు. ప్రియులారా ఏది ఏమైనా ఈ ఎర్రని నూలు లేక దారము దేనిని సూచిస్తుంది? రక్షణ. దేనినమ్మా? రక్షణ లేక ప్రేమ, లేకపోతే పరిశుద్ధత అనే అంశాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా దారము అనగానే మెత్తని ఒక పదార్థం, అది మెత్తగా ఉంటుంది. దారం గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా? అది ముడి వేస్తే గట్టుకుంటుంది. ప్రియులారా గమనించండి, ఈ ప్రియురాలి యొక్క పెదవులు ఎలాగున్నాయంటే ఎర్రని నూలు మరి దారం లాగా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా పెదవులను ఆ విధంగా పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు పెదవులు అనగానే ప్రియులారా మన నోటికి అవి గేట్ అన్నమాట, ద్వారం. పెదవులు దేనికి ద్వారం? నోటి లోపలికి వెళ్ళడానికి. పై పెదవి కింద పెదవి అవి ద్వారంగా ఉన్నాయి. ప్రియులారా ఈరోజు మరి పెదవులను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో
కొన్ని రకములైన పెదవులు ఉన్నాయి ప్రియులారా. కొంతమంది భక్తులైన వారి పెదవులు ఉన్నాయి. ఆ పెదవులు ఈ వధువులాగా ఎర్రగా ఉన్నాయి. రక్షణ పొందిన వారి పెదవులు ఎలాగున్నాయో చూద్దాం. మొదటి పెదవులు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చదువుదాం. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయనను. చూడండి ప్రభునందు ప్రియులారా, 5వ వచనములో ఒక మాట ఉంది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యముల యెహోవా అను నేను కన్నులారా చూచి తిననుకుంటేను. ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ఈ వచనాలలో వ్రాయబడిన ఒక సందర్భం. యెషయా ప్రవక్త మరి దర్శనాన్ని చూస్తున్నాడు. కన్నులు తెరవగానే ఆకాశం తెరవబడింది. అత్యున్నత సింహాసనం దేవుడు కనబడ్డాడు. స్వరూపులు ఆ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉన్నారు. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు ఈ దర్శనం ఎప్పుడైతే చూచాడో ఈ యెషయా గారు, అయ్యో నేను ఎలాంటి వాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అని దేవుని సన్నిధిలో తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను ఉదయకాలం ముందు యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త ఏం పాపం చేశాడని తన యొక్క పెదవులు అపవిత్రమైపోయినాయి అని ధ్యానం చేసినప్పుడు, కొన్ని చూచినప్పుడు అతడు ఏమీ పాపం చేయలేదు, కానీ ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట మానవులందరూ జన్మ కర్మ పాపులు గనుక ఈ యెషయా నేను ఎలాంటి వాడని అయిపోయాను అంటున్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడనని ఒప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడు వెంటనే పరలోకములో ఉన్న స్వరూపంలో ఒక దేవదూత అక్కడున్న అగ్నిలో కణము తీసుకొచ్చి యెషయా పెదాలను తాకించినప్పుడు అతడు పెదవులు ఏమైపోయినాయట అమ్మా? 7వ వచనం చదువుదాం. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనేను. చూడండి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, కాల్చబడిన పాదములు అగ్నితో చెప్పాలి. ఏ పెదవులు? కాల్చబడిన పెదవులు. ప్రభునందు ప్రియులారా, అగ్ని చేత కాల్చబడ్డాయి, పవిత్రపరచబడ్డాయి. ఇప్పుడు యెషయా పెదవులు ఎర్ర నూలును పోలి ఉన్నాయి. ప్రియులారా గమనించండి, ఇక్కడ దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ఎప్పుడైతే పెదాలు కాల్చబడ్డాయో ఎలా మారినాయి అమ్మా? పెదాలు కాలిపోయినాయి అనుకోండి, ఎలాగుంటాయి? ఎర్రగా మారిపోయినాయి. గమనించండి ఇది నానా. అందుకనే ఆ ప్రియుడైన ప్రభు చెప్తున్నాడు, నీ పెదవులు ఎలాగున్నాయంటే ఎర్రని నూలును పోలి ఉన్నాయి. యెషయా పెదవులు ఎప్పుడైతే కాల్చబడ్డాయో అతడు పవిత్రపరచబడ్డాడు. పరిశుద్ధుల యొక్క పెదవులు ఎర్ర నూలును కలిగి ఉన్నాయి. ఇందా చెప్పుకున్నాం, ఎరుపు దేనిని సూచిస్తుంది అనుకున్నాం? పరిశుద్ధతను లేక ప్రేమను లేక రక్షణను. ఈయన పెదవులు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం.
సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మన యొక్క హృదయము అపవిత్రతో నిండిపోయినప్పుడు మన పెదాల నుండి బయటకు వచ్చే మాటలు అలాగుంటాయి, అపవిత్రంగా ఉంటాయి. ప్రియులారా గమనించండి. కానీ యెషయా ఆయన పెదవులు ఎప్పుడైతే అపవిత్రంగా ఉన్నాయో, నేను అపవిత్రుడనని చెప్పగానే అక్కడ దేవుడు తన దూతను పంపి యెషయా పెదవులను కాల్చి పవిత్రపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇతని పెదవులు ఎర్రని దారమును లేక ఆ యొక్క నూలును పోలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన పెదవులు ఎలాగున్నాయి? ఎర్రని వా లేకపోతే నల్లనివా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, ఈ పెదవులు కాల్చబడిన పెదవులు. రెండవదిగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనలు ఆయనకిష్టలు. చూడండి ప్రియులారా, అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఎలాంటివట? హేయం. సత్యమైన పెదవులు ఆయనకిష్టమైనవి. యథార్థమైన పెదవులు ఆయనకిష్టం. ప్రియులారా గమనించండి, అబద్ధమాడే పెదవులు ఆయనకు అయిష్టం. కాబట్టి ఎవరైతే సత్య సంబంధమైన పెదవులు కలిగి ఉంటారో, సత్య సంబంధమైన పెదవులు అనగానే ప్రియులారా యథార్థమైనవి. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుదాం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట. చూడండి ప్రభునందు ప్రియులారా, నీతిమంతుని యొక్క పెదవులు మంచి మాటలు పలుకుతాయి, అసత్యమైనటువంటి వారి పెదవులు అబద్ధాన్ని పలుకుతాయి. యోబు భక్తుడు 33వ యోబు గ్రంథం 3వ వచనములో ఒక మాట చెప్తూ ఉన్నాడు. 33వ యోబు గ్రంథము 3వ వచనం, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. చూడండి ప్రియులారా, యోబు యొక్క పెదవులు ఎలా ఉన్నాయట? యథార్థతను పలుకుచున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రియురాలు యొక్క పెదాలు ఎర్రగా ఉండడానికి గల కారణం ఏంటంటే, అవి పరిశుద్ధపరచబడిన పెదవులు, అవి యథార్థమైన పెదవులు, అబద్ధాన్ని పలకవా పెదవులు. ప్రియులారా గమనించండి, మన నోటి ద్వారము ద్వారా బయటికి వచ్చేటువంటి మాటలు యథార్థంగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే యోబు భక్తుడైతే నా పెదవుల నుండి బయటకు వచ్చే మాటలు ఎలాగున్నాయి? యథార్థం. ఇవి యథార్థమైన పెదవులు. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఈ పరమగీతం అనే పుస్తకాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు వ్రాసిన మాట ఏంటంటే, కొందరి హృదయము చెడుతో నిండిపోద్ది గనుక వారి పెదాలతో కొన్ని మంచి మాటలు పలికినంత మాత్రాన అది దేవునికి అంగీకారం. పైకి భక్తి కలిగి ఉండి శక్తిని ఆశ్రయించని క్రైస్తవులు, అలాంటి వారి పెదవులు ఎర్ర నూలును పోలి లేవు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మొదట కాల్చబడిన పెదవులు యెషయా, ఈయన కూడా ఒక వధువుగా ఉన్నాడు. ప్రియులారా, రెండవదిగా సామెతల గ్రంథములో ఉన్న పెదవులు అబద్ధ సంబంధమైన పెదవులు. అయితే సత్యవంతుని పెదవులు ఎలాగుంటాయి? సత్యమే పలుకుతాయి. సత్య సంబంధమైన పెదవులు ఇవి ఎర్రని నూలును పోలి ఉన్నాయి. మూడవది సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. వివేకుని పెదవులయందు
వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. చూడండి ప్రియులారా, సొలొమోను రాస్తూ ఉంటాడు, వివేకము గలవాని పెదవులు. ఏ పెదవులమ్మా? వివేకం అనగా జ్ఞానము కలిగిన పెదవులు అంటే తెలివిని వెదజల్లుతాయట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. చూడండి ప్రియులారా, జ్ఞానం కలిగిన వాని పెదవులు దేని వెదజల్లుతాయట? తెలివి. ఆ జ్ఞానం కలిగిన వారి నోట నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఇవి కూడా ప్రియులారా ఎర్రని నోలును పోలిన పెదవులు. ఈరోజు నీ పెదవులు జ్ఞానం కలిగిన మాటల్ని మాట్లాడుతున్నాయా? అజ్ఞాన సంబంధమైన మాటలు నీ పెదవుల్లో నుంచి బయటకు వస్తున్నాయా? ఇక్కడ ఈ యొక్క వధువు ఆమె పెదవులు ఎర్రని నూలును పోలి ఉన్నాయంటే అర్థం ఏంటంటే జ్ఞానము కలిగిన పెదవులు ఆమెవి. ఏం కలిగిన పెదవులు? వివేకము కలిగిన పెదవులు. వివేకం అనగా జ్ఞానం. ప్రియులారా గమనించండి, ఇది రెండవ విషయం. మరి మూడవ విషయం, బైబిల్ 2 జ్ఞానాల గురించి మనకు బోధిస్తూ ఉంది. ఒకటి లోక జ్ఞానం. ఏ జ్ఞానమమ్మా? లోక జ్ఞానం. 2 దైవ జ్ఞానం. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని జ్ఞానం అది ప్రియులారా చాలా గొప్పది. ప్రియులారా దైవ జ్ఞానాల గురించి సామెతల గ్రంథం అంతా మనకి బోధిస్తూ ఉంది. మీరు దైవ జ్ఞానం సంపాదించుకోవాలంటే సామెతల గ్రంథాన్ని చదవండి. ప్రియులారా జ్ఞానం ఎక్కడుంది మరి? అమ్మా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? యేసులో ఉన్నాయి. మరి యేసు ప్రభువులో ఉన్న ఆ బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎలా లభ్యమవుతాయి? బైబిల్ అంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. కార్నర్. జ్ఞానం ఆయనందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము దొరుకుతూ ఉంది. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం ఈ లేఖనాల్లో నుండి మనం చూస్తూ ఉంటాం. యెహోవా యందు భయభక్తులు 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూడండి ప్రియులారా, అంత మాత్రమే కాదు, చాలా సందర్భంలో వ్రాయబడింది జ్ఞానం, దైవ జ్ఞానం, లోక జ్ఞానం సంపాదించుకోవాలంటే స్కూల్స్ కాలేజీల్లో మనకి లభ్యమవుతుంది, పుస్తకాల ద్వారా దొరుకుతోంది. దేవుని జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? దైవ సన్నిధిలో దేవుని యందు భయభక్తులు ఎవరు కలిగి ఉంటారో వారికి సమృద్ధిగా జ్ఞానం లభ్యమవుతుంది. చిన్న వయసులో రాజయ్యాడు సొలొమోను. ఆ సొలొమోను రాజు అయినప్పుడు ప్రియులారా ఒక రాత్రి కలలో దేవుడు కనబడ్డాడు. సొలొమోను నీకేం కావాలని. ఒకవైపు ధనం అనే రాసి ఉంచాడు, ఒకవైపు వెండి బంగారాలు ఉన్నాయి. నీకు వీటిలో ఏం కావాలో? ఒకవైపు రాజ్యాలు ఉన్నాయి. ఏం కావాలి? రాజ్యాలు కావాలా? ధనం కావాలా? వెండి బంగారం కావాలా? నీకేది కావాలో అడుగు అన్నాడు. ప్రియులారా దేవుడు మీకు కూడా కనబడి, అమ్మా దేవుడు మీ అందరికీ కనబడి ఒక్కొక్కరికి ఏం కావాలో అడుగు అన్నాడు అనుకోండి. నిజంగా దేవుడే కనబడి మీకేం కావాలో అని కావాలో కోరుకో అన్నాడు అనుకోండి. ఏమడుగుతారు మీరు? ఎవరికి ఇష్టమైందో వాళ్ళు అడిగేస్తారు. అమ్మా నన్ను అడిగితే నా అప్పులోనే తీర్చిదేవా అని అడుగుతాను. ఇక్కడ అప్పులలో ఉన్నారు చాలామంది. ఏదోటి అడిగేస్తాం, కానీ సమయస్ఫూర్తి కావాలి. దేవునితో మాట్లాడినప్పుడు ఏది పడితే అది దేవుని మనం అడగకూడదు ప్రియులారా. సొలొమోనుకి వెండి బంగారము రాజ్యములు ఇవన్నీ తన ముందు పెట్టేసరికి ఇవేవి నాకొద్దు, నాకు కావాల్సింది జ్ఞానం. చిన్న వయసులో ఈ రాజ్యాన్ని పరిపాలించిన నాకేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఇమ్మని అడిగాడు. దేవుడు చాలా ముగ్ధుడైపోయాడు. యాకోబు పత్రిక తీయండి ఒక్కసారి అందరూ. అమ్మా యాకోబు పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, బైబిల్ లేని వాళ్ళు అలా చూడండి. చర్చికి బైబిల్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు? అమ్మా
చేతులు ఎత్తండి అని అనలే, నిలబడమని కూడా అనను, అందరి ముందు సిగ్గుపరచను. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు పిల్లలు? పుస్తకాలు పట్టుకెళ్తారు. మరి చర్చికి వచ్చినప్పుడు మీరేం పట్టుకెళ్ళాలి? బైబిల్, కీర్తన పుస్తకం పట్టు రావాలి. యాకోబు పత్రిక తీయండి అమ్మా, 1వ అధ్యాయం. మీలో ఎవనికైనను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వచనం చెప్పాలి. 5వ వచనం. అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. చూడండి పిల్లలు, మీకు ఏ సబ్జెక్ట్ బలహీనంగా ఉన్నారు? మ్యాథ్స్ వీకా? ప్రభువా మ్యాథ్స్కి నాకు రావాలి, అటు జ్ఞానం దయచేయమని అడగండి. విద్యకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. విద్య కంప్లీట్ అయిన తర్వాత ఏం కావాలి? ఉద్యోగం కావాలి. చూసారా, విద్యకు ఒకదానికొకటి లింక్ అనమాట. విద్యకు జ్ఞానం, విద్య అయిన తర్వాత ఉద్యోగం కావాలి. కాబట్టి దైవ జ్ఞానం వస్తే అన్ని జ్ఞానాలు మనకు ఉంటాయి ప్రియులరా. దైవ జ్ఞానము కలిగినటువంటి పెదవులు, సొలొమోను పెదవులు అలాంటివి, ఈ షోలమితి పెదవులు అలాంటివి. కనుక వివేకి యొక్క పెదవులు జ్ఞానమును తెలివిని వెదజల్లుతాయి. కాబట్టి ఈ యొక్క ఎరుపు నూలిన పెదవులు అనగానే వివేకవంతుని యొక్క పెదవులు. గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞానం కలిగిన వారైనా, జ్ఞానం కొద్దుగా ఉంటే మీరు ఎవరిని అడగాలి? దేవుని అడగండి. దేవా నీ జ్ఞానముతో దైవ జ్ఞానము నాకు దయచేయమని అడగండి, ఆయన మీకు అందిస్తాడు. 3 విషయాలు చెప్పుకున్నాం. 4వ విషయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ తెరవండి అందరూ. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మృదువైన పెదవులు. ఏ పెదవులమ్మా? మృదువైన పెదవులు. మృదువు అంటే మెత్తనవి, సున్నితమైన పెదవులు ప్రియులారా. ఈ షోలమితి యొక్క పెదవులు ఎలాగోనంటే, ఎర్రని నూలు దారం ఎలా మెత్తగా ఉంటుందో అలా మెత్తని పెదాలన్నమాట ప్రియులారా. మృదువైన పెదవులు కరుణ, దయ, జాలి కలిగిన మాటలు పలుకుతాయి. మృదువైన పెదవులు కరుకైన మాటలు పలకవు ప్రియులారా. దేవుని బిడ్డలు జాలి కలిగిన మాటలు పలకాలి, దయ కలిగిన మాటలు పలకాలి ప్రియులారా. కరుణ గల మాటలు పలకాలి, కఠినమైన మాటలు పలకూడదు ప్రియులారా. అందుకనే మన పెదవులు ఎలా ఉండాలి? మెత్తని మృదువైన పెదవులు కలిగిన వారుగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వధువు యొక్క పెదవులు మృదువైనవి ప్రియులారా. చాలా సాధువైన పెదవులుగా మనం చూస్తూ ఉంటాం. ఇది మరొక అనుభవం ప్రియులారా. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11, 13 వచనాలు చదువుదాం ఇప్పుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానిక వాడి బ్రతుకు దినములన్నిటిను నేను వాని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలైనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా, హన్నా అది కాదు, నా ఎలినవాడ, నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 4వ రకమైన పెదవులు ప్రార్థించు పెదవులు. ఏ పెదవులమ్మా? హన్నా జీవితంలో చాలా దుఃఖం ఉన్నది. ఆమె హృదయమంతా వేదనతో నిండిపోయింది. కారణం పిల్లలు లేరు. గొడ్రాలు అనే పేరు నింద మీద ఉంది.
ఆ నిందను భరించలేకపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా గొడ్రాలు అంటున్న మాటలు ఆమెను గుణపములాగా పొడుస్తూ తన హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. అలాంటి ఆమె దేవుని మందిరము, షిలోహులో ఉన్న మందిరం, షిలోహు దేవాలయానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ మందిరంలో మౌనంగా ప్రార్థిస్తూ ఉంది. ఆమె పెదవులు కదులుతూ ఉన్నాయి, అంతే, బయటకు ఓపెన్ అవ్వట్లేదు, మూమెంట్ మాత్రమే ఉంది. ప్రియులారా, ఆమె పెదవులు ఎలాగున్నాయట? కదులుతూ ఉన్నాయి, మౌనంగా కదులుతూ ఉన్నాయి దేవుని సన్నిధిలో. కానీ కన్నుల నుండి కన్నీరు కారుస్తూ ఉంది. పెదవులు మౌనంగా ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీళ్ళైతే దారలుగా వస్తూ ఉన్నాయి. కానీ అక్కడున్న ఏలి అనేటువంటి యాజకుడు ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. ప్రియులారా, మత్తురాలా అని ఆయన ఆమెను హెచ్చరించాడు. అయితే ఆమె అంది, అయ్యా నీ దాసురాలు, నేను మత్తురాల్ని కాదు. మౌనంగా ప్రార్థిస్తూ ఉంది. ప్రియులారా, ప్రార్థన సమస్యలను దూరం చేస్తూ ఉంది. గమనించండి, ప్రార్థించండి. మీరు ఎక్కడుంటే, మీరు ఒకవేళ ప్రయాణంలో ఉంటే మౌనంగా మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఆఫీస్కి వెళ్తే మౌనంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎక్కడ ఉన్న, ఇంట్లో ఉన్న మౌనంగా ప్రార్థన చేసుకోండి. పూర్వకాల భక్తురాండ్రు వంట వండుతూ భక్తులైనటువంటి తల్లులు మౌనంగా మనసులో వంట చేస్తూ ప్రార్థన చేసుకునేవారట. ఇలా మనం ఎక్కడున్నా మౌనంగా నీవు కన్నీరు కార్చినట్లయితే ఆ ప్రార్థన పరలోకానికి కదిలిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, సమస్యలు రాక మానవు. మనం బ్రతికి ఉన్నంత కాలం ఏముంటాయి? సమస్యలు నీడలాగా వెంటాడుతూనే ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు నీవు భయపడకు. నీవు క్రైస్తవురాలు కనుక నీకొక ఆధారం ఉన్నది. ఏంటి ఆధారం? ఒక ఆయుధం, వెపన్, ప్రేయర్, ప్రార్థన. ప్రేయర్ కొండలను పెకలిస్తూ ఉంది. ప్రార్థన అంత శక్తి ఉంది. ప్రార్థన పరిసరాలను మార్చేస్తూ ఉంది, పరిస్థితులను మార్చేస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. కాబట్టి హన్నా చేసిన ఆ మౌన ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. మరొక సంవత్సరం వచ్చేసరికి సమూయేలు లాంటి ఒక చక్కని ప్రవక్తను దేవుడు ఆమె గర్భంలో నుంచి పుట్టింపచేశాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించు పెదవులు మౌనంగా ప్రార్థిస్తున్నాయి దేవుని సన్నిధిలో. ప్రార్థన నీకున్నదా? క్రైస్తవుని జీవితంలో ప్రార్థన, దేవదాసయ్య గారు అన్నారు, ప్రార్థన లేని వ్యక్తి జీవితం, ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని సంఘాలు మిడునాగు పుట్ట లాంటివని చెప్పారు. ప్రియులారా, గమనించండి. దయ్యాల యొక్క నిలయం. గమనించండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు. ఆ దైవజనుడిని ఒక విలేకరి ప్రశ్నిస్తున్నాడు విలేకరుల సభలో. అయ్యా, మీరింత గొప్ప ప్రసంగికుడు, ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నారు, కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడు. మరలాడిగాడు, ప్రార్థన అన్నాడు. మరలాడిగాడు. 3 సార్లు ఏమని చెప్పాడంటే ఆయన, నాకు ఇంత ప్రభావం కలిగి ఇంత గొప్ప స్థితి ఉండడానికి గల కారణం ఏంటట? ప్రార్థన. బైబిల్ మిషన్ ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవడానికి గల కారణం దైవజనుడు చేసిన మోకాళ్ళ కన్నీటి ప్రార్థన. ప్రియులారా, బైబిల్ మిషన్ అనగానే మోకాళ్ళ మిషన్. ఈరోజు మోకాళ్ళు వేయలేకపోతున్నాం అమ్మా. ఇప్పుడు కుర్చీ మిషన్ మంది. ఒక్కొప్పుడు కుర్చీ దేవుని సన్నిధిలో ఒక దేవునికి మాత్రమే, పరిశుద్ధులకి. ఇప్పుడు ఆ కుర్చీ ఇప్పుడు ఎవరికి వచ్చేసింది? మనకు వచ్చేసింది. నాకు ఒక కుర్చీ, మీకు ఒక కుర్చీ. ప్రియులారా, గమనించండి. కుర్చీ లేకపోతే కింద కూర్చోలేం. సీనియర్ సిటిజన్షిప్ వచ్చేసింది మనకు. అప్పుడే మోకరించలేం. మోకాళ్ళ కిందే మోక్షం ఉన్నది అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన క్రైస్తవుని జీవితంలో ప్రార్థన దేవునికి సమీపస్తును చేస్తుంది. ప్రార్థన చేయకపోతే నీవు సాతానికి, పాపానికి దగ్గర అయిపోతూ ఉంటాం. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ప్రియులారా, గమనించండి. అందుకే హన్నా ప్రార్థన పైకి వెళ్ళింది. మౌనంగా చేసిన ప్రార్థన పై నుండి జవాబు వచ్చింది. గర్భఫలాన్ని ఆమె అందుకుంది.
ఒక శక్తివంతమైన ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజలకు అందించింది ఆమె మహాతల్లి హన్నా. చాలా మంచి దైవజనురాలు. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలైన మీరు హన్నా వలె బ్రతకండి. మీ సమస్యలను దేవుని దగ్గర తీసుకుని వెళ్ళండి. ఇరుగు పొరుగు వారికి చెప్తే నిందలు ఎక్కువ అవుతాయి మీకు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పాలి? మొదట దేవునికి చెప్పండి. దైవ సన్నిధికి వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా, మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 15వ చరణం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువము. ప్రభునందు ప్రియులారా, తెరవబడిన పెదవులను రాసుకుంటారా, స్తుతి పెదవులని రాసుకుంటారా? స్తుతి పెదవులు, స్తుతించు పెదవులు. ఏ పెదవులమ్మా? ఇక్కడ హన్నా యొక్క పెదవులు, ఇదిగో నీవు సుందరవి, నీ పెదవులు ఎర్రని నూలుని పోలి ఉన్నవి. ఈ హన్నా మంచి ప్రార్థనాపరాలు గనక ఆమె ప్రార్థించే పెదవులు చాలా దేవునికి ఇష్టమైన పాదాలు, పరిశుద్ధపరచబడి రక్షించబడి ఆమె ప్రేమ కలిగిన పాదాలుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించండి. ఇక్కడ ప్రార్థించే తల్లులు, ప్రార్థించే తండ్రులు ఎవరున్నా వారి పెదవులు ఇదిగో ఎర్రని నూలిని పోలి ఉన్నవని బైబిల్ మనకి తేటగా చెప్తూ ఉంది. మరి దావీదు అంటాడు అక్కడ, నా పెదవుల గుండా ఏమొస్తుందట? స్తుతి. తన నోటి కాపుదలగా ఉన్న పెదవుల నుండి ఏమొస్తుందమ్మా? స్తుతించే పెదవులు. ప్రియులారా, మనం దేవుని స్తుతించాలి. ఎవరైతే దేవుని స్తుతిస్తారో ఆ స్తుతించే పెదవులు ఎర్రని పెదాలు. దేవుని దృష్టిలో అవి ఇంపైన పెదాలు. ప్రియులారా, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలి. ప్రతి దినం ఉదయం సాయంకాలం ఎప్పుడు పడితే అప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయకు ఆయన యెహోవా నామము స్తుతి నొందదగినది బైబిల్ చెప్తోంది. అందుకని దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని? 103:1-2 వచనాలు రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములో ఎల్లప్పుడూ మనము దేవునికి ఏం చేయాలట? స్తుతియాగం అర్పించాలి. ప్రియులారా, ఉదయం లేచినప్పుడు, ప్రియులారా, మనం తిన్నప్పుడు, త్రాగినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, రాత్రి పడుకుంటున్నప్పుడు, ఆహారం భుజిస్తున్నప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, గమనించండి. మనము ఎప్పుడూ కూడా దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. భౌతికంగా ఆయన చేసిన మేలుకు స్తుతించండి. ఆత్మ సంబంధమైన మేలులకు మనం ఏం చేయాలి? దేవుని ఆయన ఇచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి ప్రతి ఆదివారం ఎందుకు గుడికి వెళ్ళాలి అని అంటే, నీ పాపము, నీ శాపం, నీ మరణం, పాతాళం తొలగించి నీచ జీవం పరలోకానికి ఇచ్చాడు. ఆ గొప్ప మరణపు ముల్లి విరిచిన దేవుని స్తుతించడానికి ఆదివారం రావాలి. ప్రతి ఆదివారం ప్రాముఖ్యం. అందుకేనండి మీరు ఆదివారమే పెళ్ళిళ్ళు, ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే సమత్కార్యాలు, ఆదివారమే శుభకార్యాలు, అన్నీ ఆదివారమే గుర్తొస్తాయి మీకు. ప్రియులారా, గమనించండి. మీరు పని చేసుకోవడానికి 6 రోజులు ఉన్నది, కానీ దేవునికి ఇవ్వడానికి 1-2 గంటలు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపండి, కుటుంబాలు సహితంగా. ఆదివారం అది హాలిడే కాదు, హోలీడే. ఆదివారం పరిశుద్ధ దినం, సెలవు దినం మాత్రం శుభదినం, ప్రభుని ఆరాధించే దినం. అందువలన ఆదివారము చాలా దివ్యమైనది, దేవుని ఆరాధించే పవిత్రమైన రోజు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి హెచ్చరికగా. యెషయా గ్రంథం 29:13 రాసుకోండి, చదువమ్మా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూడండి, ప్రభునందు ప్రియులారా, చాలా మంది మందిరానికి వస్తారు కానీ పెదాలు మాట్లాడతాయి కానీ హృదయములో నుంచి రాదట ఆరాధన ఎక్కడి నుంచి రావాలి? హృదయము నుంచి, పెదవుల్లో నుండి పైకి వెళ్ళాలి. ఆరాధన, ప్రార్థన అన్ని పైకి వెళ్ళాలి, పైనుంచి ఆశీర్వాదాలు కిందకి రావాలి. కాబట్టి ప్రభు బాధపడుతున్నాడు, ఈ ప్రజలు ఇదిగో పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయపు ఆరాధన పెదవుల నుంచి రావాలి.
హృదయములో లేనిది దేవునికి ఇష్టం కానిది. ప్రభునందు ప్రియులారా, స్తుతి కృతజ్ఞత హృదయంలో పుట్టాలి, అది పెదవుల ద్వారా తండ్రికి చెందాలి. యెషయా గ్రంథం 23:29 ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, గాని తమ హృదయమును వారి హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. దూరము చేసి చూడండి. మీకు ఎలా ఉంది ఈరోజు దేవుని ఆరాధించినప్పుడు? మీ హృదయముతో ఆరాధిస్తున్నారా? కేవలం హృదయంలో నిండి కాక పెదాలతో ఆరాధిస్తున్నారా? హృదయపు ఆరాధన పెదవుల నుండి బయటకు చెందాలి, దేవునికి చెందాలి. అందుకని అప్పుడే నీ పెదవులు, నీ నోరు స్తుతించు పెదవులుగా మారుతూ ఉంది. ప్రియులారా, ఎవరైతే దేవుని స్తుతిస్తారో హృదయపూర్వకముగా, అలా దేవుని ఆరాధించే వారి పెదాలు, నీ పెదవులు ఎర్రని నూలును పోలి ఉన్నాయి. నీ పెదాలు అలా ఉన్నాయా? నీ హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తే నీ పెదాలు ఎర్రగా ఉంటాయి. ప్రియులారా, లిప్స్టిక్ వేసుకునే పెదాలు కాదండి నేను చెప్పేది. న్యాచురల్గా నీ హృదయంలో నుంచి వచ్చే సౌందర్యమైన స్తుతి, అది నీ పెదవుల గుండా పైకొస్తే దేవుడు ఎంతో ఆగ్రహిస్తాడు, ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, పెదవులు, స్తుతించే పెదవులు ఎర్రని తొగర దారము లాంటివి. ప్రియులారా, థ్రెడ్ అనగానే దారం, చాలా నూలు. ప్రియులారా, అది మనం చెప్పాలంటే ఖరీదైన కాస్ట్లీ కాటన్. ప్రియులారా, అది పట్టుదారం. పట్టుదారం ఎలా ఉంటుంది? చాలా మెత్తగా ఉంటుంది. ప్రియులారా, చాలా మెత్తగా ఉంటుంది పట్టుదారం. దాంతో పోలుస్తున్నాడు ఆమె దానిని, ఆ యొక్క పెదవులను. మరొక అనుభవం చెప్తాను. కీర్తన గ్రంథం 40వ కీర్తన 9వ చరణం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. చూడండి ప్రియులారా, ఇది సువార్త ప్రకటించు వారి పెదవులు ఎర్రని నూలును పోలినవి. సువార్త ప్రకటించే వారి పెదవులు ఎర్రని నూలును పోలినవి. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి. ఎంత మంచి అనుభవం ప్రియులారా. ఈరోజు దైవజనులు దేవదాస అన్నారు, కనీసం మన జీవితంలో కొంతమందికైనా సువార్త, మన ఇంట్లో మార్పు చెందిన వారికి సువార్త ప్రకటించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది మత్తయి మార్కు సువార్త 16-15 వచనాలలో, మీరు సర్వ సృష్టికి వెళ్ళి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చూసారా ప్రియులారా, అంత ప్రపంచమంతా వెళ్ళి మనం ఏం చేయాలట? సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించే వారి పెదవులు ఎర్రని నూలును పోలినవి. ఎప్పుడైనా యేసయ్యను గురించి ఎవరికైనా చెప్పారా? మీలో మీ ఫ్రెండ్స్కి చెప్పారా? పురుషులైన వారు మీ ఆఫీసులో ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మరణించి సిలువ వేయబడి చంపిపోయి తిరిగి లేచాడని, ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా పాప పరిహారం అని, ఆయన ద్వారా మోక్షమని ఎప్పుడైనా చెప్పారా? ఆయన సజీవుడైన దేవుడని, నిజ దేవుడని. ఇదే సువార్త, సత్య సువార్త, మహిమ కలిగిన సువార్త. ఈ సువార్తను ప్రకటించాలి. ఇది నీతి సువార్త. ఏ సువార్త అమ్మా? అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ ప్రాణాలు త్యాగం చేశారు ప్రభు కొరకు. నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రభునందు ప్రియులారా, రోమ్లో ప్రియులారా 12 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి పేరు బ్లాండీనా. ఆ అమ్మాయిని చాలా హింసించారు శత్రువులు. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతావంటే ఆమె నేను యేసు ప్రభువే దేవుడు అని చెప్తూ, ఆయన నమ్ముకోండి అని చెప్తూ ఉంది. ఆమెను వస్త్రహీనురాలు చేశారు. ఆ 12 సంవత్సరాల ప్రాయం కలిగిన అమ్మాయిని ఒక కాలుచున్న ఎర్రని కుర్చీ మీద కూర్చోబెట్టి ఆమెను సజీవంగా దహించేశారు. ఆయన ఆమె చనిపోతూ ఏసే దేవుడు, ఏసే దేవుడు, ఏసే దేవుడు అని చనిపోయింది. ఎంత గొప్ప అనుభవం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఉదయకాలం సండే స్కూల్ పిల్లల్ని అడిగాను, ఏసే నా దేవుడు అని ఒక పాట పాడుతున్నారు వాళ్ళు. మీరు యేసు ప్రభు దేవుడు అంటున్నారు. మిమ్మల్ని కళ్ళలో
ఈ ఇనప చువ్వలు పెట్టి పొడి చేస్తారు. యేసు ప్రభుని దేవుడు కాదని ఒప్పుకోనంటే మీరు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటామంటున్నారు. నిజమే, నిజంగా అలా జరిగితే ఒప్పుకోరు. వాళ్ళు అందరికంటే ముందు పారిపోతారు. వీళ్ళు తెలియదేంటి, చిన్న బొద్దింగ పడితేనే ఆడిపోతారు మీరు ఎమ్మ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎన్ని బాధలున్నా అలాంటి శ్రమలు వస్తాయి. రాకడ ముందు దైవజనులు అన్నారు, ఇండియాలోనే ఆది సంఘములు ఎలా శ్రమలు క్రైస్తవులకు ప్రారంభమైనాయో అలాగే యేసు ప్రభు రాకడ ముందు సార్వత్రిక సంఘానికి ఇండియాలోనే ప్రారంభమవుతాయి శ్రమలు అన్నారు. కాబట్టి సువార్త ప్రకటించు వాని పెదవులు ఎలాంటివట? ఎర్రని. ఇలాంటి భక్తులందరూ సువార్త ప్రకటించారు. వారి పెదవులు రక్షించబడిన ఎర్రని ప్రేమ కలిగిన పెదవులుగా మనం చూస్తూ ఉంటాం. హెచ్చరికగా కొన్ని పెదవులు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకుందాం. రాసుకోండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం అమ్మా. చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము. కీర్తన గ్రంథం 12:2వ వచనం. 26 సామెతల గ్రంథం 23 అయినా చదివా? 12. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములను నారి అందు సంధించి ఉన్నారు. యోబు గ్రంథం 27:4. యోబు గ్రంథం 27:4. యోబు గ్రంథం 27:4. నిశ్చయముగా మా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక వాసమును ఉచ్చరించటలేదు. 17 కీర్తన గ్రంథం 1వ వచనంలో అంటాడు, కపటమైన పెదవులు కలిగిన వారు. ఎవరమ్మా? కపటమైన పెదవులు, అబద్ధమును. కపటమైన పెదవులు అంటే లోపలకు ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటాయి పిల్లలు. కపటమైన పెదవులు ఇవి దేవునికి వ్యతిరేకమైనవి. రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇంకా డేంజరస్ పెదాలు ఉన్నాయి. చదువుదాం. రోమాపత్రిక హెచ్చరికగా 3:13. వారు గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. చూడండి ప్రియులారా, కొంతమంది పెదాలలో ఏముందట అమ్మా? కొంతమంది పెదాలు తేనె పూసిన పెదాలు. అమ్మో ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఆడవాళ్ళే మాట్లాడగలరు అలాంటి మాటలు. తేనెలోకి మాటలు, వరదీసిన కత్తిలు అంటాడు సొలొమోను. మీరు గమనించండి, గమనించండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, కొంతమంది పెదాలలో ఏముందట? సర్ప విషం. ప్రియులారా, పాము విషం వారి పెదాలలో ఉందట. కాటేస్తారు, జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీ పెదవుల కింద ఏమున్నది? విషముందా? లేకపోతే ఈమె పెదాలు ఎలాగైతే నూలు, ఎర్రని నూలుని పోలి ఉన్న వాళ్ళకున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. చాలా సంగతులు మీరు విన్నారు. వరుస క్రమంలో చెప్పండి. ఎర్రని పెదాలు దేనికి ఎలాంటివో భక్తులేక పెదాల గురించి మనం ధ్యానం చేశాం. మొదటి పెదవులు ఏంటమ్మా? కాల్చబడిన, శుద్ధి చేయబడిన పవిత్రమైన పెదవులు. రెండవ పెదవులు యథార్థమైన, అబద్ధము లేని పెదవులు, కపటము లేనివి, సత్యవంతుని పెదవులు. ఇవి ఎర్రని నూలు. మూడవ పెదవులు వివేకమును, జ్ఞానము కలిగిన పెదవులు. నాలుగవది మృదువైన కరుణాదయ, జాలి కలిగిన పెదవులు. ఐదవది ప్రార్థించే హన్నా పెదవులు. ఇదిగో ఎర్రని నూలును పోలి ఉన్నవి ఆ మహాతల్లి. ఆరవదిగా స్తుతించు పెదవులు. ఏడవదిగా ప్రకటించు పెదవులు. మరి మీ పెదవులు పైనున్న పెదవులు లాంటివైతే ధన్యులు. అప్పుడు మన ప్రియుడైన యేసు ప్రభు నిన్ను చూచంటాడు, నా ప్రియురాలా నీ పెదవులు ఎర్రని నూలు పోలు. మరి నూలు లాగా ఉన్నాయి, ఎర్రని దారము లాగా ఉన్నాయి. ది లిప్స్ ఆర్ లైక్ ఎ థ్రెడ్ ఆఫ్ స్కార్లెట్.
అనే మాట. ప్రియులారా, ఎరుపు నూలు కలిగిన పెదవులు. ప్రియులారా, కపటమైన పెదవులు, విషపు పెదవులు మీయా? అమ్మా, మీ పెదవులు పైనున్న 7 రకాల పెదవులైతే ధన్యులం. యేసు ప్రభు వచ్చినప్పుడు మిమ్ములను కూడా నీవు సుందరవి, నీ పెదవులు ఎలా ఉన్నాయి? ఎరుపు నూలును పోలి ఉన్నవే. అటు ధన్యకరమైన స్థితి పరిశుద్ధాత్మ తండ్రి 7 అనుభవాలు మన జీవితంలో కలిగి, మన పెదవుల ద్వారా ప్రభుకి ఇష్టమైన పెదవులు కలిగి, ఇష్టమైన మాటలు, ప్రార్థనలు, స్తుతులు చేస్తూ ఆయన వచ్చినప్పుడు ఆ మహిమ మేఘం మీదకి వెళ్ళి యుగయుగాలు జీవించే ధన్యత, భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్.